శ్రీధర్ అప్పలరాజు గురించి మాట్లాడుతాం. ఈవిడొచ్చిన పనేంటో, వీడు చేసిన పనేంటో చూద్దాం ఒకసారి. ప్రభుత్వంలో మంత్రి సిదిరి అప్పలరాజు మత్స్యకార మంత్రి. మత్స్యకారం ఈరోజు మత్స్యకారం నుంచి నువ్వు ఆ శ్రీధర్ అప్పలరాజు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడిని ఎన్ని బాధలు పెట్టాలో అన్ని బాధలు పెడితే ఆ రోజు నువ్వు నవ్వినావు. నువ్వు ఇప్పుడు ఏడుస్తాను. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసిస్తా ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే, సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, ఓకే, పలాస ఎమ్మెల్యే. దేనికి దాటరు? శ్రీధర్ అప్పలరాజు నీ కుటుంబానికే దాటరు, జనాలకు దాటరు కాదు. వాడు దొంగ నా కొడుకు, దొంగ సర్టిఫికెట్లతో దాటరైన దొంగ వాడాడు శ్రీధర్ అప్పలరాజు. వాడు ఒక ఎదవ, నిన్ను ఇంప్రెషన్ చేయడానికే వాడు దాటరైనడేమో. వాడు పశువులు చూడడానికి కూడా పనిచేయడాడు. మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. నువ్వు నీలాంటి ఆడు కూడా, నువ్వు కాదు మంత్రి చేసావు, నీలాగాడు వాటి నెంబర్ కూడా పనిచేయడాడు. అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి, కర్మవశాత్తు బైక్ తోలుతా ఉండి ఎవరినో గుద్ది బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. మనిషి చనిపోయాడు, గుద్దిండు మరి గుద్దలేదని కదా, గుద్దిండనే కదా కేసు పెట్టారు. చెప్పు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకులో మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి నువ్వు ఎలాంటి వాడో తెలుసా? 2 తలకల పాము లాంటాడు. అదే ఏదో టీడీపీ వాడు కంచే గుద్దాల చేసిండు అనుకో, వాళ్ళ ప్రభుత్వం ఉంది కేసు పెట్టదని అంటావు. నువ్వు ఎంత లంగాగడం అంటే, శ్రీధర్ అప్పలరాజు 18 సంవత్సరాలు పోరగాడైతే ఒక గొర్రెలు కాపలా. ఆయన చచ్చిపోతే కేసు పెట్టకపోతే ఏం పెడతారు? పువ్వులు పెడతారు ఆడి ముందు. నీకు ఈ సంపడాలంటే నీకు ఈజీ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నువ్వు బాబాయిని చంపి ఇతర అమ్మని బయటకు దోసి, చెల్లిని బయటకు దోసి, గులకరైతే కొట్టించుకోను, కోడికైతే పొడిపించుకోను, నీకు కావనది. శ్రీధర్ అప్పలరాజు ఎవడైనా బాధే. యాక్సిడెంట్లు జరుగుతాయి. యాక్సిడెంట్ మరి బలవంతంగా పెట్టారంటే వాడి మీద కేసు. గుద్దిండనే కేసు పెడితే వాడేమో 8 లక్షలకు బేరమాడిండు. వాళ్ళ కొడుకుని తప్పించడం కోసం గొర్రెలు కాపలా అవుతారు. వాళ్ళ కుటుంబం కాడికి వెళ్ళి 8 లక్షలు బేరమాడి ₹1,00,000 ఇచ్చి మిగతా 7 లక్షలు ఇవ్వలేదు. ఆ 7 లక్షలు ఇవ్వపోగా వాళ్ళ కొడుకుని ఏరే దగ్గర పంపించేశాడు. ఇంకో మనిషిని మాట్లాడి, వాడు కొండాసూరి 8 లక్షలు మనిషిని వాళ్ళ కుటుంబానికి, ఆ గొర్రెల కాపలాదారు వాళ్ళ కుటుంబానికి వాయనే దిక్కు. 3 పిల్లలు, వాళ్ళ ఆవిడ మతిసిమితి లేని ఆమె. ఈడే ఇంటికి యజమాని చచ్చిపోతే ఎలాగుంటుంది? నీలాగా ఇంటికి యజమాని చచ్చిపోతే నీలా కొత్తపలిసి మీ నాన్న అంతే నీకు సంపాదించి పెట్టాడు, నీకు లక్షల కోట్లు. వాళ్ళకి ఆ గొర్రెలు తప్ప ఇంకేం లేవు. వాడి మీద కేసు పెడితే మామూలు సామాన్యుడు కేసు పెట్టి, ఏంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు మత్స్యకారులు పలకరించడానికి వచ్చినా మత్స్యకారులు పలకరించి ఏంటి సానుభూతి అని మాట్లాడాల. ఒక ఎదవని సపోర్ట్ ఇస్తానంటే బాగా ఉందలే. నువ్వు దుర్మార్గుడు, నువ్వు సన్నాసువు. పాపం చిన్నోడైతే గుద్దితే కేసు ఉండదా? ప్యానం పోయిందాడ, దెబ్బలు కూడా తగలలే, ప్యానం పోయింది. జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్యానాలు తీసినోడు, నీకు ప్యానాలు ఏమి లెక్క? నాన్న శవాన్ని పక్కన పెట్టుకుని ఓట్లు దనుకున్నోడు నువ్వు, నీకు ప్యానాలు ఏమి లెక్క ఉంటుంది? ప్రతి ఎలక్షన్లకి ఓ గులకరాయి, ఓ కోడి కత్తి వేపించుకున్నాడు. నీకు ఇది అలవాటు అయిపోయింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందని అడుగుతా ఉన్నా. చివరికి జడ్జి తప్పులు బట్టి మానవత్వం ఉంది కాబట్టి వాడిని కేసుతోనే, లేకపోతే ఇదే అవకాశం దొరికిందని శ్రీధర్ అప్పలరాజు కొడుకుని పిడికి పట్టుకుని గుద్దిద్దరు. ఈసారికి మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటుంది కాబట్టి ఆ శ్రీధర్ అప్పలరాజు ఈ రోజుని స్వేచ్ఛగా వాళ్ళ కొడుకుని బయట దేశానికి పంపించాడు. ఏం సెక్షన్ పెడతారా మీరు? 18 ఏళ్ల పిల్లోడి మీద మర్డర్ కేసు పెట్టడము. మరి ఏం పెడతారు? యాక్సిడెంట్ అయింది, ఆ గుద్ది చచ్చిపోతే మరి ఏం పెడతారు? ముద్దు పెట్టి నేను పెడతాను కేసు? నువ్వేం మనిషిరా బాబు, నీకు సొంత బ్రెయిన్ అంటూ ఆలోచించవా? తప్పు జరిగింది అని మర్డర్ కేసు పెట్టడం ఏంటయ్యా? మరి ఇంకేం కేసు పెడతారు? తిట్టి సెక్షన్ జడ్జిలు తిట్లే, అదే తప్పుడు మాట. జరుగుతా ఉందని ఆలోచన చేయమని అడుగుతా.
జువల్దిలో ఉమ్, మత్స్యకారులకు ఉమ్, ఇబ్బంది కలుగుతా ఉన్న పరిస్థితుల్లో ఉమ్, తమిళనాడు నుంచి బోట్ వచ్చి ఉమ్, తమిళనాడులో బోట్ వచ్చి మన మత్స్యకారులకు ఇబ్బంది పడతా ఉంటే ఉమ్, ఆ బోటును మన మత్స్యకారులు పట్టుకొని ఉమ్, పోలీస్ స్టేషన్ అప్పచెప్తే ఉమ్. పోలీస్ స్టేషన్ అప్పచెప్తే ఇడిపించింది ఎవరో తెలుసా? ఆ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళే. ఆ ఇడిపించినప్పుడు పక్కన జగన్మోహన్ రెడ్డే ఉన్నాడు. ఎంతకని తీసుకోండి, లంచాలు తిన్న మనిషి కదా. ఒక ఆలు సూలుసులు లేకుండా ఏది నోటుకొస్తే అది మాట్లాడి ఎవడు ఇచ్చిన స్క్రిప్ట్ రాసికు అక్కడ జరిగింది ఏంటో చెప్తా. లోకేష్ గారు అక్కడికి పోతారు, ఉమ్. నెల్లూరు జిల్లాకు. లోకేష్ పోయిన మరుసటి రోజు లోకేష్ పేరు ఎందుకు ఎత్తాను? లోకేష్కి ఏం తెలియదు, ఎందుకు పనికిరాని అన్నావుగా. లోకేష్ని చూస్తే వచ్చి పోతారు మీ నాయకులు మొత్తం. ఇది పోతాను. డిగ్రీస్ బోటు కూడా ఏంది స్టేషన్ లో పెట్టిన బంగారం మాదిరి బోటును స్టేషన్ కి అప్పచెప్తే స్టేషన్ లో పెట్టిన బంగారం దొంగతనం అయిపోయినట్టుగా బోటు దొంగతనం అయిపోతుంది. మీ వైసీపీలో ఉన్నంత దొంగనా కొడుకులు టీడీపీలో ఒక్కళ్ళు ఉన్నా చాలు, మాకు చాలా ఆస్తి కలిసి వద్దును. మీ వైసీపీలో ఉన్నాడు ప్రతి ఒక్కడు 2019 నుంచి 2024 దాకా సొమ్ము దాసి బంగారం అన్ని కొలి పారి పోగులు ఉంచుకోండి. మీరు మా టీడీపీ ప్రభుత్వం అలా లేదు. మా దరిద్రం ఏంటంటే జనాలకు మంచి చేయాలని కొన్నాం, ఆ మంచితనంగా వచ్చినాం. 4 సార్లు సీఎం అయినాడు. చెప్పు. దానికి కారణం ఎవరంటే లోకేష్ తో పాటు ఇంకొక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంకొక ఎంపీ ఎంపీ. అంటే మత్స్యకారులు అంటే ఎంత విలువ లేకుండా ఉంది అనేది ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. మత్స్యకారులకి కూటమి ప్రభుత్వం, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు మత్స్యకారులకనే కాదురా, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలంగాణ ఉన్నప్పుడు కూడా జనాలకు మంచి చేసింది. కానీ టీడీపీ ఏ రోజు చెడు చేయలే. వాడు గుర్తుపెట్టుకో. నువ్వే ఒక్క మత్స్యకారులకి ఏ సంవత్సరమైనా 2018 నుంచి 2024 దాకా నువ్వేమిచ్చావు? ముష్టి 10 లక్షలు ఇచ్చావని అంటే మాట్లాడతాను. నువ్వు ఏ రోజైనా మత్స్యకారులకి 10 లక్షలు 10,000 ఇచ్చావా? నీకు నోటికి అంత కొత్త అందమా? నీకు ఏమంతనా? మీ అయ్య బాగా సొమ్ము సంపాదించాడు, మహానుభావుడు. వాడు మహానుభావుడు కాదులే కానీ ఆయన నీలటోలే కానీ నీ అంత ఎదవ కాదు. అది కొద్ది గొప్ప మంచి చేసిండు, చెప్పుకోవాలి. నువ్వు ఏం చేయలే. జనాలకి దరిద్రం పట్టుకున్నావు. అందరూ ఒక ఆంధ్రప్రదేశ్ దేశాన్ని నువ్వు దరిద్రుడు. నువ్వు జై హింద్, జై భారత్.